బాగున్నాయి. మహిమ మహిమ మహిమ. ఓ సామర్థ్యము యేసు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. మనకి ఒక్కసారి మన మనసుల్ని, మన కష్టాలని, మన బాధల్ని అందరూ హ్యాపీగా ఉన్నారని నేను అనుకోవట్లా. మనందరికీ కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది. అయినప్పటికీ దేవుణ్ణి ఆరాధించగలం. యెహోషాపాతు చాలా కష్టాల ద్వారా వెళ్ళాడు. మహా గొప్ప సైన్యం అతని మీద వచ్చి పడుతుందంటే అందరూ కూడా శిశువులు పిల్లలతో వచ్చి వాళ్ళు దేవుణ్ణి స్తుతించుచుండగా వాళ్ళకి విజయం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఒక్కసారి మన మనసుల్ని అన్నీ కూడా వదిలేద్దాం, ప్రభువుని గణపరుద్దాం, ఆయన మహింపరుద్దాం, ఆయన హెచ్చిద్దాం, ఆయన పూజిద్దాం. మనం ఆరాధన కొరకై ఒక మాట చదువుకుందాం రండి. కీర్తనల గ్రంథము 145 అధ్యాయం. కీర్తనల గ్రంథము 145 అధ్యాయం. 2 వచనాలు ఉన్నాయి, చదువుకుందాము. తీయండి, బైబిల్ ఉన్నవారు తీయండి. మీ భాగాన్ని మీరు స్పష్టంగా చదవండి, అర్థం చేసుకోనండి, వీలైతే రాసుకోనండి. దేవుని కొద్దిసేపు ఒక అరగంట మాత్రమే మనం దేవుని వాక్యాన్ని విందాం, ఆ తర్వాత ఆరాధనలోకి వెళ్దాం. రండి. 145వ కీర్తన మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఈ 2 వచనాల్లో ఒక కామన్ మాట ఉంది. అదేంటి తెలుసా? నీ నామము. నీ నామము నిత్యము సన్నుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఆయన గొప్ప నామము. మనందరం పుట్టాక మనకు పేర్లు పెట్టారు, అవునా? మనందరికీ మనం పుట్టాక మనకు పేర్లు పెట్టారు. మేము చదువుకునేటప్పుడు మా యొక్క అటెండెన్స్ లిస్టులో చూస్తే ఎక్కువ సుబ్బారావు, వెంకటేశ్వర్లు ఈ పేర్లు ఉండేవి. ఇప్పుడు మారిపోయినాయి అంతా. గూగుల్లో ఎతికి జపాన్ పేర్లు, ఇటలీ పేర్లు ఇవి పెట్టుకుంటున్నారు, అవునా? ఇప్పుడు పేర్లు అసలు వెంకటేశ్వర, సుబ్బారావు. నేను ఎంబీబీఎస్ 1980లో చేరినప్పుడు మా లిస్టులో మేము 100 మంది ఉంటే వెంకటేశ్వర్లు చాలామంది ఉండేవాళ్ళు. మనం శ్రీకాకుళం వైపు వెళ్తే లక్ష్మి, అప్పారావు ఈ పేర్లు ఎక్కువ ఉంటాయి. కానీ ఈ నామము ఈయన పుట్టకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన రాబోతున్నారు, ఆయనకి ఈ పేరు పెట్టబోతున్నారు. ఈ గొప్ప నామంలో ఈ నామం ఏంటి అసలు, దీనివలన మనకేమొచ్చింది అనే విషయాలు మనం చూస్తే చూడండి. దూతలు తప్పు చేస్తే, దూతలు పాపం చేస్తే దేవుడు వాళ్ళకి పాతాళాన్ని ఇచ్చాడు. అయితే మనం పాపం చేస్తే మనల్ని క్షమించటానికి ఆ పరలోకాన్ని నుండి యేసుక్రీస్తు వారు దేవుడే తన కుమారుని లోకంలోకి పంపించి ఆయనకు ఒక పేరునిచ్చి, ఇదిగో తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడని ఆ గొప్ప దైవ సంకల్పాన్ని మనం అర్థం చేసుకొని ఆ రీతిగా ఆయన్ని ఆరాధిద్దామా? రండి. మనం చూసినట్లయితే ఈ యొక్క నామము ఎంత గొప్ప నామం అంటే చూడండి. 135వ కీర్తన 1వ వచనం. 135వ కీర్తన 1వ వచనం. ఎవరైనా సహాయం చేయండి. 135వ కీర్తన 130. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. అది చాలమ్మా. యెహోవా నామమును స్తుతించుడి. ఇంకొక మాట చదువు. 96వ కీర్తన 96వ కీర్తన 96వ కీర్తన 2వ వచనం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. ఆయన నామాన్ని స్తుతించండి, ఆయన నామాన్ని గురించి పాడండి. ఇంకొక మాట, అదే అధ్యాయం 8వ వచనం. అదే అధ్యాయం 8వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను చెల్లించుడి. ఇప్పుడు మీరు పాడారు కదా బాగా. మహిమ మహిమ మహిమ, ఆయనకు మహిమ. నీ స్తుతి ద్వారా ఆయనకు మహిమ రావాలి, నీ జీవితం ద్వారా ఆయనకు మహిమ రావాలి. నువ్వు ఆయన గురించి పాడితే ఆయనకు మహిమ రావాలి. కీర్తనల గ్రంథము 50 అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథము 50 అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథము 50 అధ్యాయం 15వ వచనం. లాస్ట్ వచనం చదవండి. 23 అనుకుంటా.
స్తుతియాగం అర్పించువాడు మహింపరుచున్నాడు. స్తుతియాగము, ఆయన యొక్క బలియాగం ద్వారా మనం రక్షించబడితే మనమైతే ఆయనకు స్తుతియాగం కావాలని కోరుకున్నాడు. మనం స్తుతియాగం ఇస్తే ఆయనకు మహిమ రావాలి. ఇది మనం చేయాలి. ఆయన నామము చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 145 అధ్యాయం మొదటి 2 వచనాలు, 135 అధ్యాయం మొదటి వచనము, 96 కీర్తన 2వ అధ్యాయము 2వ వచనము, 8వ వచనాల్లో ఆయన నామము. ఏంటి ఆయన నామము? యెహోవా నామము, యేసు నామము, ఇవన్నీ ఒకటే. ఆయన త్రిత్వంలో ఏకత్వమై ఉన్న దేవుడు. యెహోవా నామం వేరు, యేసు నామం వేరు కాదు. అందుకని మనకు ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన దేవుడు ప్లూరల్గా చూపించబడుతున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయం 22లో కూడా మన వంటి వాడయ్యాడు ఆదాము అంటాడు. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనములో మనం కిందికి దిగి వెళదాం, మన మన అంటున్నాడు. త్రిత్వమై ఉన్న దేవుడు, ఏకత్వమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు ఆ యొక్క బలియాగం ద్వారా ఆ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ స్తుతియాగాన్ని మనం ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన మనం గణపరచగలం, ఆయన మహింపరచగలం. ఆయన సామర్థ్యం ఏంటో, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో ఒక 5 విషయాలు మనం చూసుకొని ఆ రీతిగా ముందుకెళ్దాం రండి. కీర్తనల గ్రంథము 145 అధ్యాయం మనం చదువుకున్న భాగంలోనే ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 145 అధ్యాయం 21వ వచనం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. ఆయన నామం ఏంటి? ఆయన నామం ఏంటి? పరిశుద్ధ నామము. పరిశుద్ధ నామము. ఈ నామము ఎలాంటిది? ఈ నామం వలన మనకు వచ్చిన మేలులేంటి? అవి తలపోసుకుంటూ ఆయన మనం గణపరచాలి. అసలు మనం ఎక్కడ వారమండి? మనకే వాగ్దానాలు లేవు, శాపగ్రస్తులము, దౌర్భాగ్యులము. అసలు ఈ లోకంలో చూస్తే ఎక్కడ ఊరికి బయట ఉండవలసిన వారము, ఇజ్రాయెల్తో సమాన పౌరులం కాదు. అలాంటి మనల్ని సమీపస్తులుగా చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి, ఆయన నామం ఎలాంటిది? ఈ లోకంలో ఉన్న నామాల కంటే పైనామము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన నామము ఈ లోకంలో ఉన్న నామాల కంటే పైనామంగాను, ప్రతి మోకాలు ఆ నామం దగ్గర వంగునట్లుగాను దేవుడు ఆ నామాన్ని అంతగా హెచ్చించాడు. అందుకని ఆ నామాన్ని గురించి చూడండి, బయట కొంతమంది కొన్ని నామాల గురించి కోటిసార్లు రాస్తూ ఉంటారు. కొంతమంది దాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. అయితే మనం ఆ రీతిగా కాదు, కానీ ఆయన నామంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, ఆ నామం ద్వారా మనకేమి జరిగిందో ఆయన్ని అర్థం చేసుకొని ఆయన్ని అనుభవిస్తూ, అనుభవంలోంచి వచ్చేదే ఆరాధన. ఏదో నోటితో గొప్ప గొప్ప మ్యూజిక్కులతోటి ఆయన్ని మహింపరిచేది అది మహిమ, ఆరాధన కాదు. నీకేంటో ఆయన నీకేం అర్థమయ్యాడో, నీకేం చేశాడో దేవుడు, ఆ రీతిగా అనుభవంలో నుంచి వచ్చేదే నిజమైన ఆరాధన. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో దేవుడు అంటాడు, మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. తెలియని ఆరాధన అంటే ఏంటంటే ఏదో భజన కార్యక్రమం చేసేదే, అది తెలియని ఆరాధన. అయితే నీకు ఆయన ఏంటో నువ్వు అనుభవిస్తే అదే ఆరాధన. కాబట్టి ఆయన నామము మొట్టమొదటిగా పరిశుద్ధ నామము. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధ నామము. ఇంకా నేను చెప్తాను, యెహెజ్కేలు 36వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం, 22వ వచనాల్లో ఆయన పరిశుద్ధ నామం అని చెప్పబడింది. కాబట్టి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయన నామము పరిశుద్ధ నామము. ఇలాంటి పరిశుద్ధ నామం కలిగిన దేవుణ్ణి ఆరాధించటానికి మనమేమవ్వాలి? పరిశుద్ధులంగా ఉండాలి.
మనం పరిశుద్ధంగా చేయబడటానికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మనల్ని పరిశుద్ధంగా ఉంటూ, అందుకనే పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన్ని మనం గణపరచాలి. ఒక పరిశుద్ధమైన దేవుణ్ణి పరిశుద్ధంగా ఆయన్ని ఆరాధించడానికే ఆయన యొక్క సొంత రక్తాన్ని, ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మనము మన పాపములు క్షమించబడిన వారమై పరిశుద్ధంగా పరిశుద్ధిని ఆరాధించాలని ఇక్కడ మనం చూస్తాం. ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 47వ వచనం. 47వ వచనం. చాలమ్మా చాలు. యెహోవా మా దేవ, మమ్మును రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు. ఏమండి, దేవా నువ్వు నన్ను రక్షించు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. దేనికి కృతజ్ఞతాస్తుతులు? నీ పరిశుద్ధ నామానికి. అది మొట్టమొదటిది. రెండవది 103వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. అక్కడేం చెప్పబడింది? 106వ కీర్తనలో ఆయన పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇక్కడేమో ఆయన పరిశుద్ధ నామానికి సన్నుతించుము. ఇంకొక మాట చూద్దాం. 111వ కీర్తన, 111వ కీర్తన 111వ కీర్తన 9వ వచనం. 111వ కీర్తన 9వ వచనం నేను చదువుతున్నాను. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఒకటేమో అక్కడ కృతజ్ఞతాస్తుతులు, పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన పరిశుద్ధ నామానికి సన్నుతించండి. ఇక్కడేమో పూజింపదగినది. ఆరాధన అంటే పూజించాలి. ఇంగ్లీష్లో అయితే రెవరెండ్ అని ఉంటుంది. బిషప్పు, రెవరెండు, డాక్టరు. నాకు ఈ మధ్య ఒక మందిరం ప్రతిష్ట అని చెప్పి నాకు కూడా ఇన్విటేషన్ ఇచ్చాడు ఒక ఆయన వచ్చి. ఆ ఇన్విటేషన్ మీద ఏం రాశాడంటే, బ్రదర్ మీరు ఇన్విటేషన్కి రావాలి, ప్రతిష్ట, ఆ ప్రతిష్టకు మీరు రావాలి, డొక్క మాణిక్య వరప్రసాద్ పొలిటీషియన్లు అందరూ వస్తున్నారు అనగా నాకు అర్థమైంది. సరే, ఆ కార్డు మీద ఏం రాశాడంటే రెవరెండు డాక్టరు రవిబాబు. రెవరెండ్ ఇచ్చేసాడు నాకు. ఓహో ఈయన స్టాండర్డ్ నాకు అర్థమైపోయి నేను వెళ్ళా. ఇంకో డాక్టర్ వెళ్ళాడు. వెళ్తే ఆయన కూర్చోబెడితే ఆయన అలిగి అన్నం తినకుండా వచ్చాడు. అది వేరే స్టోరీ. కాబట్టి మనం పూజింపదగిన వాళ్ళం కాదు, మనం పాపులం. అది మనం ఎరగాలి. నేను డాక్టర్ కావడానికి ముందు నేను పాపిని. నీకు ఎన్ని డాక్టర్లు ఉన్నా నువ్వు పాపి అనే విషయాన్ని ఎరక్కపోతే నువ్వు ప్రభు దగ్గరికి రావు. అసలు మన జీవితమే ఒక ఆవిరి లాంటిది, ఒక పువ్వు లాంటిది, ఒక గడ్డి లాంటిది, ఒక నీడ లాంటిది. ఇప్పుడు కనబడి అంతలోకి మాయమైపోయే మన జీవితాలకి ఎంత గర్వమో, ఎంత అతిశయిస్తామో, ఎంత హెచ్చించుకుంటామో. తాను తగ్గించుకునే వాడిని దేవుడు దృష్టిస్తాడు. కాబట్టి నీ యొక్క ఆరాధన, ఈ పనికి మాలిన వాడి ఆరాధన, ఈ దౌర్భాగ్యని ఆరాధన ఆ పరిశుద్ధుడైన దేవుడు కోరుకుంటున్నాడంటే, నిన్ను పరిశుద్ధుడిగా చేస్తున్నాడంటే నువ్వెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి ఈ పరిశుద్ధ నామాన్ని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన్ని సన్నుతించాలి, ఆయన్ని పూజించాలి. నువ్వు పూజించబడటానికి కోరుకున్నట్లయితే నీ అంత దౌర్భాగ్యుడు ఇంక ఈ లోకంలో లేడు. దేవుని కంటే నిన్ను హెచ్చించుకోవటం వల్లనే వాడు పాతాళంలోకి వెళ్ళాడు. కాబట్టి దూతగణములెల్లా ఆయన్ని ఆరాధించారు. ఆయన దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఆ దూతలతోటి, ఆ 24 పెద్దలతోటి మనము కూడా ఆరాధించడానికి నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడే. అలాంటి దేవుణ్ణి నువ్వు గణపరచడానికి వచ్చినందుకు నీకు కృతజ్ఞతాభావం ఉండాలి. ఆయన్ని సన్నుతించాలి, ఆయన్ని పూజించాలి. రెండవదిగా ఆయన నామం ఎలాంటిదంట? రండి, కీర్తనల గ్రంథము 148వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయం
13వ వచనం అమ్మ, నేను చదువుతాను, తీయండి. కీర్తనల గ్రంథము 148 అధ్యాయం 13వ వచనం. అందరును యెహోవా నామమును స్తుతించుదురుగాక, ఆయన నామము మహోన్నతమైన నామము, ఉన్నతమైన నామము, సుప్రీం. వీ కాంట్ కంపేర్ విత్ ఎనీ అదర్ నేమ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూలోకంలో ఎక్కడా కూడా, పైన ఆకాశంలో కానీ ఈ నామంతో దేన్ని పోల్చలేము. మహోన్నతమైన నామం. మొట్టమొదటి నామం ఏంటి? పరిశుద్ధమైన నామము. రెండవది మహోన్నతమైన నామం. ఇంకో మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 48 అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 48 అధ్యాయం, కీర్తనల గ్రంథము 48 అధ్యాయం 10వ వచనం. నేను చదువుతాను. కీర్తనల గ్రంథము 48 అధ్యాయం 10వ వచనం. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది, నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. ఎంత గొప్పదంట! ఎంత గొప్పది! ఎంత గొప్పదో మనకు తెలియదు. ఇన్ఫినైట్ అది. ఆయనకు మహాసామర్థ్యం ఓ యేసు అని పాడారుగా. ఇప్పుడు ఎంత సామర్థ్యం ఆయనకి, ఎంతో తెలియదు మనకి ఆయన గొప్పతనాన్ని. ఈ యూనివర్స్లో మనకు కనపడుతుంది 5% అని చెబుతాడు. 95% మనకు తెలియదు. దాన్ని డార్క్ అంటాం. దానికి అసలు మనకు తెలియదు. మన ఈ మధ్య చంద్రుని మీదకి, చంద్రుడు ఎప్పుడు మనం యువతలు చూస్తున్నామంట. చంద్రుడు అవతలేముందని ఈ మధ్య సైంటిస్టులు వెళ్ళొచ్చారు. సైంటిస్టులు వెళ్ళి అవతలేముందని చూసేస్తే అక్కడేందు కొండలు, మట్టి, దుమ్ము, ధూళి. అక్కడికి వెళ్ళి అక్కడ నివసిద్దామని కోరుకుంటున్నారు మనుషులు. అక్కడ కూడా స్థలాలు కొందామని ప్లాన్ చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, ఒరే భూమినే నివాసయోగ్యంగా చేశాను, వేడ పనికిరావు, ఏడే ఉండాలి అని చెప్తే, అయినా ముందు చంద్రుడు, ఆ తర్వాత అంగారకుడి దగ్గరికి కూడా ప్లేసులు వేస్తారు. మరి మీరు కూడా చూసుకోండి. అది అక్కడ ప్లేసులు వేద్దాం. అరే నేను ఆక్సిజన్ ఎడ ఇచ్చాను అని చెప్తే, ఉపధ్యాయ గ్రంథంలో భూమి మాత్రమే నివాసయోగ్యమని దేవుడు చెప్తే మనోళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, ఏదేమైనా ఆయన యొక్క గొప్పతనాన్ని మనం వర్ణించలేమండి. మన జీవితం చాలదు. అసలు మనం ఆయన్ని ఆరాధించడానికి మనం అప్పుడప్పుడు ఆరాధిస్తున్నాం. ప్రభువా, నేను ఎంత ఆరాధించినా నేను నీ రుణం తీర్చలేను అని ఒట్టి మాటలు కాదు, అది నిజమే. మన వల్ల కాదు. మనం ఏమి చేయగలమండి? మానవులము, మంటివారము. అది మనం చాలాసార్లు మర్చిపోతాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన నామము మహోన్నతమైన నామము. ఇంకొక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఒక మాట ఉంటుంది, శ్రేష్టమైన నామము అని ఉంటుంది. అసలు ఎంత గొప్ప నామం అంటే, అది మొట్టమొదటిగా పరిశుద్ధమైన నామము, రెండవదిగా మహోన్నతమైన నామము, రెండవదిగా ఇంకా మనం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4లో చూసినట్లయితే అది శ్రేష్టమైన నామం అని ఉంది. అక్కడ తీశారా? చదువుతారు ఎవరైనా? ఎంత శ్రేష్టమైన నామము! బాబా. ఇంకొక మాట అమ్మా, 99వ కీర్తన 3వ వచనం. 99వ కీర్తన 3వ వచనం నేను చదువుతాను. అదే భయంకరమైన నీ గొప్ప నామము. భయంకరమైనటువంటి చదువు. భయంకరమైనటువంటి నీ గొప్ప నామం. కాబట్టి రెండవదిగా మహోన్నతమైన నామం. మూడవది చూద్దాం రండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము యెహోవా నామము బలమైన దుర్గము. చూసాండా? ఇప్పుడు అప్పుడప్పుడు తుఫానులు వస్తే తుఫాను షెల్టర్లని కడతారు. అందరూ ఆ షెల్టర్లోకి వెళ్ళిపోయి దాక్కుంటారు. మనకు కష్టాలు వస్తే, ఆపత్కాలాలు వస్తే, భయం వస్తే పరిగెత్తుకొని ఆ శ్రేష్టమైన, ఆ పరిశుద్ధమైన, ఆ బలమైన దుర్గము. ఆయన నామం ఎలాంటిదంట? బలమైన దుర్గం. ఎప్పుడన్నా పరిగెత్తుకొని వెళ్ళావా? వెంటనే పరిగెత్తుకొని ఆ నామం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసావా? ఈ లోకంలో ఒకరోజు నవ్వు, ఒకరోజు దుఃఖం, ఒకరోజు సంతోషం, అలా ఉంటుంది. ఈ యాత్రా జీవితంలో నువ్వు వెళ్తుంటే అంతా ఎప్పుడు రోడ్డు సాఫీగా ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, ఇలా ఉంటుంది. అలాంటి జీవితంలో ఎప్పుడైనా ఆ దుర్గం, ఆయన నామం ఎలాంటిదంట? బలమైన దుర్గము. కాబట్టి యెహోవా నీ నామము
ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఎంత బలమైన నామం, ఎంత ఘనమైన నామం. ఎప్పుడైనా పరిగెత్తుకొని వెళ్ళావా? ఈ అనుభవం ఉందా నీకు? అవును ప్రభా, నీ పరిశుద్ధమైన నామం, నీ మహోన్నతమైన నామం, నీ బలమైన నామం, ఇంత గొప్ప నామాన్ని నాకు ఇచ్చావే. ఈ దౌర్భాగ్యుడు కూడా, ఈ పనికిమాలిన వాడు, ఈ అపవిత్రుడు, పాతాళానికి పాత్రుడిని, నేను నీ పరిశుద్ధుని, నిన్ను ఆరాధించే అనుభవంలోకి నన్ను తెచ్చావి. అందును బట్టి నీకు వందనాలయ్యా. అలాంటి ఆరాధన ఇద్దామా? రండి. 4వది నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. అక్కడ సకల ఆశీర్వచనములకు చదవండి. ఆ మాట చదువు. 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 5వ ఆఖరి మాట. సకల ఆశీర్వచనం, స్తోత్రములకు మించిన ఘనమైన నామము. అబ్బా, ఘనమైన నామము, ఇస్ హానరబుల్. అసలు ఇప్పుడు మొట్టమొదటిది ఏంటంటే చెప్పండి. మొట్టమొదటిది పరిశుద్ధ నామము, రెండవది మహోన్నతమైన నామము, మూడవది బలమైన నామము, తర్వాత 4వది ఏంటి? ఘనమైన నామము. సకల ఆశీర్వచనములకు మించిన ఘనమైన నామము. కాబట్టి ఇంత గొప్ప నామాన్ని వాళ్ళందరూ కూడా అక్కడ చూసినట్లయితే ఆ నెహెమ్యా గ్రంథం 9లో వాళ్ళు జాము సేపు లేవీలందరూ నిలబడి సకల ఆశీర్వచనములకు మించిన ఘనమైన నీ నామాన్ని మేము ప్రభా స్తుతిస్తున్నామని వాళ్ళు ఆరాధించారు. కాబట్టి దేవుని మనం అర్థం చేసుకోండి. ఇంత గొప్ప ఘనమైన నామాన్ని, ఈ ఘనమైన నామం మనకేం చేసింది? సరే, ఓకే, దేవుడు పరిశుద్ధమైన నామము, మహోన్నతమైన నామము, తర్వాత బలమైన నామము, ఘనమైన నామము, ఇంకా చూసినట్లయితే ప్రభావము, పవర్ఫుల్ నేమ్. ఇంత గొప్ప నామాన్ని నాకేం చేసింది? అది చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. రండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఆకాశము క్రింద మనుషుల్లో ఈయబడిన ఏ నామమున రక్షణ పొందలేము. నువ్వు రక్షణ పొందావా? ఏ నామాన్ని రక్షణ పొందావు? యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు అని ఎప్పుడన్నా అరిచావా? ఆ అనుభవం ఉందా? అలాంటి వారే ఆరాధించగలరు. కాబట్టి ఈ నామమున తప్ప మనుషుల్లో ఇవ్వని ఏ నామమున నీకు రక్షణ లేదు. ఈ లోకంలో మనుషులు గతంలో మనం దేవుని నామాన్ని దగ్గరికి రాకముందు ఈ లోకంలో అనుకుంటున్నారు మనుషులు, దాన ధర్మాలు చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే మోక్షాన్ని పొందొచ్చు అనుకున్నాడు. ఈ నామము నీకు మోక్షాన్ని ఇస్తుంది, నీకు పరలోకాన్ని ఇచ్చింది, పాతాళ నుంచి తప్పించింది. ఈ మోక్షాన్ని పొందటానికి మనుషులు ఎంత ప్రయత్నాలు చేస్తున్నారంటే, అసలు శరీరాన్ని హింసించుకుంటున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు. ఇవన్నీ మురికి గుడ్డలు, పేలికలు అంటున్నాడు ఈ మహోన్నతమైన దేవుడు, ఈ పరిశుద్ధుడు. మరి ఇలాంటి దేవుణ్ణి నీకు ఉచితంగా కేవలము ఆయన నామం దగ్గరికి రాగానే ఇంత రక్షణ నీకు దేవుడు అనుగ్రహించాడు కదా, ఈ పాతాళ నుంచి తప్పించాడు కదా. కేవలము యోహాను సువార్త 5వ అధ్యాయం 24లో చూసినట్లయితే, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు. కాబట్టి మరణాన్ని నుంచి తప్పించానన్నాడు. ఏ మరణం? రెండవ మరణం నుంచి. తప్పించబడ్డావా? నీకు నిరీక్షణ ఇచ్చాడు ఈ దేవుడు. నేను చనిపోతే నా ప్రభుతో యుగకాలు ఉంటాను. ఈ గొప్ప నిరీక్షణ. కేవలం రక్షణ మాత్రమే కాదు, ఇంత గొప్ప దేవుడు ఈ నామము నీకు చేసింది ఏంటంటే, ఈ నామంలో నీకు రక్షణ వచ్చింది. రెండవదిగా రండి ఇంకొక మాట. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 8వ వచనం. వాడు దిగ్గున లేచి చాలు అక్కడ విన్నమ్మా. ఇక్కడ సందర్భం ఏంటంటే,
పేతురు యోహాను వాళ్ళిద్దరు కూడా దేవాలయంలోకి వెళ్తుంటే ఒక భిక్షగాడు వచ్చాడు. అయ్యా నాకు ఏదన్నా ఇవ్వండి అయ్యా, చూడండి అయ్యా ఆకలి అవుతుందయ్యా అంటే ఆయన అన్నాడు, మా వైపు తేరి చూడయ్యా అన్నాడు. వాడు ఎంతో ఆశతో చూశాడు. ఓయమ్మ బిర్యానీ ఇస్తారేమో, ఏమి ఇస్తాడు, వెండి బంగారాలు ఏమన్నా. ఆయన అన్నాడు, అయ్యా వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకున్నదే నీకు ఇస్తున్నాను, యేసు నామములో లేచి నడువు అన్నాడు. యేసు నామంలో స్వస్థత, యేసు నామంలో, ఆయన యొక్క నామంలో స్వస్థత వచ్చిందిగా చూస్తాం. ఆనాడు భిక్షగాడికేమో భౌతికమైన స్వస్థత వచ్చింది, ఈనాడు నీకు నాకు ఆత్మీయ స్వస్థత. ఒకప్పుడు సాతాను ఏది చెబితే అది చేశాం, వాడెవరినన్నా కొట్టమంటే కొట్టాం, ఎవరినన్నా తిట్టమంటే తిట్టాం, దూషించమంటే దూషించాం, పనికి మాలిన పనులు చేశాం, వాడి స్వాధీనంలో ఉన్నాం. ఈనాడు పరిశుద్ధుడైన మహోన్నతుడైనటువంటి ఘనమైనటువంటి ఆ దేవుని స్వాధీనంలోకి వచ్చాం. మనం చేయలేము అలాంటి పనులు. కాబట్టి ఈనాడు మనకి ఆత్మీయ స్వస్థతనిచ్చాడు. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా స్వస్థతకు వస్తే, కుమారుడు నీ పాపాలు క్షమించబడినాయి, ముందు పాపం క్షమాపణ, తర్వాత భౌతికమైనది. ఈనాడు మనుషులు భౌతికమైన స్వస్థత కూడికలు పెట్టి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్నారు, చూసావా. కాబట్టి దేవుడు కోరుకునేది ముందు ఆత్మీయ స్వస్థత, తర్వాత భౌతికమైన స్వస్థత. కాబట్టి ఆయన నామము రెండవదిగా స్వస్థపరిచేటువంటి నామము. మూడవదిగా మొదటి రండి చూద్దాం ఇంకొక మాట. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17వ వచనం. నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు. ఈ నామములో దయ్యాలు పోతాయి. నువ్వేమన్నా చేయి, ఏమన్నా ఉచ్చరించుకో, పోవయి. నా నామమున దయ్యాలు. చూడండి, అనేకులు, నీకు అనుభవం ఉందో లేదో కానీ యేసు నామంలో నువ్వు వదిలిపో, విడిచిపో. ఇక్కడ మనం ఆ తర్వాత అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 18 ఒక మాట చదవమ్మా. 16-18 అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 18వ వచనం. సరే, అక్కడ పుతోన్ అనేటటువంటి ఒక దెయ్యము అక్కడ పట్టినాము వస్తే అప్పుడు పౌలు అంటాడు, ఏమన్నాడు చదువు, ఇప్పుడు చదువు. దానివైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను. వాడండి మీరు, మీకు అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు నామంలో దయ్యాలు వదిలిపోతాయి. మొట్టమొదటగా నీకు రక్షణ ఇచ్చింది ఈ నామము, నీకు స్వస్థత ఇస్తుంది ఈ నామము. మూడవదిగా యేసుక్రీస్తు నామంలో దయ్యాలు వదిలిపోతాయి. ఇది నీకు అనుభవం అయి ఉంటుంది. ఆఖరిగా ఇంకొక మాట చదువుకొని మా ఆరాధనలోకి వెళ్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. నీ నామందు కాపాడితిని, నీ నామనందు వాళ్ళని భద్రపరిచిని. ఆయన కాపాడుతున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఆయన యొక్క నామములో మనల్ని రక్షించాడు. రక్షించి ఈ లోకంలో మనం ఈ యాత్రా జీవితంలో వెళ్తున్నప్పుడు నీకొచ్చే ప్రతి ఆపదలో నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను భద్రపరుస్తున్నాడు. ఈ జీవితం ముగించిన తర్వాత యుగయుగాలు ఆయనతో పాటు జీవించే అనుభవంలోకి నిన్ను తీసుకుని వచ్చాడు. నీకెందుకండి సింహాసనం ఇచ్చాడా? ఆయన పక్కన ఎందుకండి కూర్చోబెట్టుకున్నాడు? నువ్వెవరవండి? ఆలోచించావండి ఎప్పుడన్నా? ఊరక పాడటం కాదండి, ఊరక చెప్పటం కాదు. ఆలోచించు, నువ్వెవరు అసలు? నువ్వెక్కడ పుట్టావు? నువ్వెవరు అసలు? నేను ఎవరో తెలుసా, నా సంగతి తెలుసా అంటాం మనం. ఏదన్నా వచ్చే కోపం వస్తే అసలు నేనేంటో తెలుసా, అంతు చూస్తా. అసలు మన పనికి మాలిన 5 నిమిషాల్లో ఆ కళ్ళు రెప్పపాట్లో మన జీవితాలు మాయమైపోతుంటే మనకున్నటువంటి అతిశయంతో దేవుని దగ్గర పనికిరాదు. కాబట్టి చూస్తూ వచ్చాం. కాబట్టి ఆయన మనల్ని ఆయన నామంలో భద్రపరుస్తున్నాడు, ఆయన నామంలో కాపాడుతున్నాడు. ఈ లోకయాత్రలో ఎల్లప్పుడూ ఆయన నామే నిన్ను కాపాడుతుంది. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఏంటి? ఆయన నామం ఏంటి? పరిశుద్ధ నామం. చెప్పండి ఫస్ట్. రెండవది బలమైన నామం. నాలుగవది ఘనమైన నామము.
ఆ తర్వాత ప్రభావం కలిగినటువంటి నామము. ఈ నామం వలన మనకు వచ్చింది ఏంటి? రక్షణ, స్వస్థత, 3 దెయ్యమును వెళ్ళగొట్టడం, తర్వాత ఆయన మనల్ని కాపాడుతూ మనల్ని రక్షిస్తున్నాడు. రండి మోకరిద్దామా? ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వాక్యానుసారమైనటువంటి ఆరాధన, పరిశుద్ధమైనటువంటి ఆరాధన, మన యొక్క జిహ్వ ఫలము స్తుతియాగంగా ఆయనకి సమర్పిద్దాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ఆయన నామం ఎంత శ్రేష్టమైన నామం! ఆ నామంలోనే మనకి రక్షణ. ఈ రోజున విమోచించబడి పరిశుద్ధ జనాంగంలో మనం కూడా ఉన్నామంటే ఆ పరిశుద్ధ నామమే కారణం, ఆ పరిశుద్ధుడే కారణం. పరిశుద్ధత మన వలన కలిగినది కాదు, ఆయన పరిశుద్ధుడై ఉండి మనను పరిశుద్ధులుగా ఎంచడాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించే భాగ్యాన్ని కలిగి ఉన్నాం. అంతేనా? ఆయన నామం మహోన్నతమైన నామం. ఆయన ఉన్నతుడు, ఘనుడు, అందరికీ